గరికపాటి వెంకటేశ్వర్లు, గరికపాటి నరసింహారావు గారికి అన్నదమ్ములు. మీరు వైజాగ్‌లో పెళ్లి చేసుకొని భార్య, బిడ్డలతో, మనవలతో సుఖంగా జీవితం గడుపుతున్నారని కామేశ్వరి వీడియో ద్వారా అర్థమవుతుంది. నాయనా వెంకటేశ్వర్లు, ఈ గరికపాటి కామేశ్వరి చెప్పే విషయాలు నాకు ఏమాత్రము అర్థం కావటం లేదు. వితండవాదంగా ఆవిడ ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్‌ని క్లారిఫై చేయాలంటే మీరు ముందుకొస్తే బాగుంటుంది. ఇంతవరకు మీరెక్కడ వీడియో చేసినట్టుగా నాకు తెలీదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే గరికపాటి కామేశ్వరి, గరికపాటి నరసింహారావు వీడియోలే వస్తున్నాయి. గరికపాటి కామేశ్వరి చెప్పేవి అబద్ధాలే, గరికపాటి నరసింహారావు గారు చెప్పినవి అబద్ధాలే. ఈ 2 రకాల వీడియోలు కూడా నేను చూశాను. కాబట్టి మీరైనా నిజం చెప్తారేమో అని నేను ఈ వీడియో ద్వారా కోరుతూ ఉన్నాను. 1974లో మీకు కామేశ్వరికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత మీకు ఏ ఉద్యోగము, సద్యోగము లేక ఆవారాగా తిరుగుతున్నారు. కాబట్టి 1981లో మీకు కామేశ్వరికి గరికపాటి నరసింహారావు గారు విడాకులు ఇప్పించారు అని కామేశ్వరి గారు చెప్తున్నారు. అంటే బలవంతంగా ఈవిడ చేత సంతకాలు చేయించారు. మీది ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన కాపురం మీరు చేస్తున్నప్పటికీ బలవంతం మీద ఆవిడికి దడిపించో ఏ విధంగానో విడాకులు ఇప్పించారు అని చెప్తున్నారు. మరి ఆ విడాకులు ఎందుకు ఇచ్చుకున్నారు? మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఆవిడకి ఇష్టం లేదు అని అర్థమవుతుంది. మరి ఆ విడాకులు ఆవిడకి ఇష్టం లేకపోయినా మీరు ఎందుకు ఇచ్చారు? ఆ వెర్రిదై సంతకం పెట్టేసిందట. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు విడిపోయినట్టుగా గరికపాటి వారికి ఏదో కాగితాలు తెస్తే బలవంతంగా సంతకాలు పెట్టించారట ఆవిడ చేత. ఆవిడ మీరు విడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో అనేది నాకు అర్థం కాలేదు. మీ అన్నదమ్ముడు మీకు ఏం చెప్పాడో, అంటే అన్నదమ్ముడు అంటే గరికపాటి నరసింహారావు గారు మీకు ఏం చెప్పి 1981లో మీకు విడాకులు ఇప్పించాడు అనేది తెలీదు. 1981లో విడాకులు ఇప్పించారు. ఆ తర్వాత గరికపాటి వారు పెళ్లి చేసుకోలేదు, శోభనం కూడా ఆవిడతో చేయలేదట. కాపురం కూడా, అంటే శోభనం అంటే కాపురం, ఎందుకంటే ఆయన బృహన్నల అని ఆవిడ చెప్తుంది. సరే, 81 నుంచి ఈ కామేశ్వరి నరసింహారావు గారు ఒకే ఇంట్లో ఉంటూ సంసారం అంటే కలిసి ఉండడం, ఇంకేమిటి బృహన్నాలు అంటే మరి ఇంకేమిటి, కలిసి ఉండడం చేసేవారు అని అర్థమవుతుంది. మళ్ళీ మిమ్మల్ని 1989లో మళ్ళీ తీసుకొచ్చారట. అంటే 81లో విడాకులు తీసుకున్న తర్వాత మీరు ఏమైపోయారు, ఎక్కడున్నారు? ఈ విషయాలేమి ప్రపంచానికి తెలియవు, కామేశ్వరి చెప్పదు, నరసింహారావు గొంతు విప్పడు. 1989లో మళ్ళీ కూడా మీరు కామేశ్వరి దగ్గరికి వచ్చారు, అంటే గరికపాటి దగ్గరికి వచ్చారు. గరికపాటి వారు మీకు ఏం చెప్పారు? 1989లో మిమ్మల్ని తీసుకొచ్చాడు కదా, తీసుకొచ్చినప్పుడు మీకు ఏమని చెప్పాడు? ఏమని చెప్పి తీసుకొచ్చాడు? ఆ కామేశ్వరి వెర్షన్ పక్కన పెట్టండి, ఆవిడ ఏం చెప్తుందని తగ్గదు. మీకేమని చెప్పాడు, ఏమని చెప్పి తీసుకొచ్చాడు? 1989 నుంచి మళ్ళీ 1993లో గురజాడ గారు పుట్టినంత వరకు మీరు ఎక్కడున్నారు? 1989లో తీసుకొచ్చిన తర్వాత శ్రీశ్రీ పుట్టాడు, గురజాడ పుట్టాడు. 89 నుంచి 93 వరకు ఈ మధ్య పీరియడ్లో జరిగింది. ఈ మధ్య పీరియడ్లో మీరు ఎక్కడున్నారు? కామేశ్వరి గారితో, నరసింహారావు గారితో కలిసి ఉన్నారా,
లేకపోతే కామేశ్వరి మీరు కలిసి సెపరేట్‌గా ఉన్నారా? ఎక్కడున్నారు? ఏం చేసేవారు? ఎవరికీ తెలీదు. కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది. ఒక యూట్యూబ్‌లోకొచ్చి మీకు మీరు సొంతంగా గాని, లేపోతే ఎవరైనా జర్నలిస్ట్ ద్వారా గాని చెప్పించినా బాగుంటుంది. ఆ! మీ విషయాలేవైనా. మీరు పెళ్లి చేసుకున్నారు 74లో, 81లో విడిపోయారు. మళ్ళా 89లో వచ్చారు. కాపురం చేశారు ధర్మబద్ధంగా. అదేం ధర్మబద్ధమో, న్యాయబద్ధమో నాకర్థం కాదు గానీ, ఆవిడ చెప్పింది. ఎవరు కామేశ్వరి చెప్పిన విధంగా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మీరు కాపురం చేశారు. 89 నుంచి 93 వరకు. అక్కడ ఇద్దరు పిల్లల్ని పుట్టించారు. శ్రీశ్రీని, ఆహ్, గురజాలని. ఆ తర్వాత మళ్ళా ఏమైపోయారు అనేది మరి ఆవిడ చెప్పదు. హ్మ్. ఆ తర్వాత మీరు ఏమైపోయారు? ఏ ఉద్యోగం చేశారు? మళ్ళీ మీరు పెళ్లి చేసుకున్నారు. మీకు పిల్లలున్నారు, మనవళ్ళున్నారు. ఇప్పుడు వైజాగ్‌లో కాలక్షేపం చేస్తున్నారు. ఇవన్నిటికి సమాధానం కోసం ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు కదా! వాళ్ళు మీరొస్తే బాగున్ను, చెప్తే బాగున్ను అని ఆశగా చూస్తున్నారు. హ్మ్. ఆవిడేమంటుందనంటే, మీరు కన్న సంతానం ఇద్దరు పిల్లల్ని 12 సంవత్సరాలొచ్చినంత వరకు గరికపాటి వారే పెంచినట్టుగా తెలుస్తుంది. ఆవిడ చెప్పిన వెర్షన్ ప్రకారం. ఆ గరికపాటి వాడికి నువ్వు పెంచవలసిన బాధ్యత నీకుందని ఇచ్చేసి నేనెళ్ళిపోయానని అంటుంది. కామేశ్వరి గరికపాటి నరసింగరావు గారికి ఇద్దరు పిల్లలు పెంచవలసిన బాధ్యత నీకుంది. నీ వల్ల నా జీవితం పాడైపోయింది. పాడు చేసుకున్నాను. నువ్వు చేసావు సగం. కాబట్టి ఇద్దరు పిల్లలు పెంచవలసిన బాధ్యత గరికపాటి నరసింగరావు గారికుంది అని ఆవిడి చెప్తూ అక్కడే గరికపాటి నరసింగరావు గారికి దగ్గర వదిలేసింది. కానీ న్యాయబద్ధంగా చూస్తే 1989 నుంచి 1993 వరకు మీరు కన్న ఇద్దరు పిల్లలు శ్రీశ్రీ, గురజాడ. ఆ ఇద్దరు పిల్లల్ని పెంచవలసిన బాధ్యత నీది కదా నాయనా! నువ్వు కాపురం చేస్తేనే పుట్టిన వాళ్ళు అంటుంది కదా ఆవిడ. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా. కాబట్టి మరి ఆ ఇద్దరు పిల్లలకి తండ్రి నువ్వే కదా! మరి నీ దగ్గర వదలకుండా గరికపాటి నరసింహరావు దగ్గర ఎందుకు వదిలేసిందో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ చెప్పిన వెర్షను ఏమిటి కూడా అర్థమై చావటం లేదు. తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలుగు తెలిసిన ప్రపంచం మొత్తం మీద ఉన్న ప్రజలు ఈ విషయాన్ని గురించే చర్చించుకుంటున్నారు. దయచేసి ఇంకా చాలా ఉంది. చాలా ఉంటే నీడివి ఎక్కువైపోతుంది. నేను పెట్టలేను గానీ. కాబట్టి మీరు ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్ చేస్తే ఈ విషయాల గురించి 74లో పెళ్లి చేసుకున్నారు. 81లో విడాకులిచ్చుకున్నారు. మళ్ళా 89లో వచ్చారు. మళ్ళా కాపురం చేశారు ఒక 4 సంవత్సరాలు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టించారు. ఆ పిల్లలు పుట్టించిన తర్వాత ఆ ఇద్దరు పిల్లలు ఎంతవరకు చదువుకునే వరకు మీరున్నారో గట్టా తెలీదు. ఆ తర్వాత మీరెప్పుడు పెళ్లి చేసుకున్నారు? మీకెప్పుడు ఉద్యోగం వచ్చింది? మీకెప్పుడు పెళ్లయింది? మీకెప్పుడు మనవళ్ళు పుట్టారు? ఇవన్నీ విషయాల గురించి మీరు ఒక చిన్న వీడియో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే నాకు అర్థం కావటం లేదు. నీ పిల్లలు నీ దగ్గర ఉండాలి గానీ గరికపాటి నరసింహరావు దగ్గర ఉండడం ఏంటి? తెలివైన ఆడదే గాబట్టి గరకపాటి నరసింహరావు గారు నోరు లేనట్టు కాదా? అక్కడ వదిలేసి వచ్చేసింది. అక్కడ వదలకూడదు కదా! పుట్టించినోడు నువ్వు గాబట్టి నీ దగ్గర వదిలేయాల. ఏమిటో ఈ విషయాలన్నిటికీ జవాబు చెప్పవలసిన బాధ్యత నీ దగ్గర ఉంది గాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఒక వీడియో రూపంలో గానీ, జర్నలిస్టుల రూపంలో గానీ మీరొక వీడియోని పెడితే తెలుగు ప్రజలందరూ తెలుసుకుంటారు. ఇందులో ఉన్న సత్యం ఎంత, అసత్యం ఎంత అనేది తెలుసుకుంటారని నా అభిప్రాయం. ఉంటాను.